ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమిటగ్నిదేవ్ అక్కడే నించున్నా? ఏం లేదు పెద్దమ్మా, చిన్న పనే. ముందు మీరు వెళ్ళి టిఫిన్ చేయండి, ఆ తర్వాత ఈ పని చూసుకోవచ్చు. పర్వాలేదు, ఏ పని మీద వచ్చావో చెప్పు. పర్లేదు పెద్దమ్మా, మీరు వెళ్ళి తినండి. చిన్న పని అంటున్నావు కదా అగ్నిదేవా, అదేమిటో చెప్పు. ఈ 7 పంటలన్నీ లోడ్ చేస్తున్నాయి పెద్దమ్మా. అవన్నీ బయటికి పంపాలంటే మీ సంతకం ఉండాలి కదా పెద్దమ్మా. పోయినసారి కూడా మీ సంతకం లేకపోవడం వల్లే పంట మొత్తం బయటికి వెళ్లకుండా పాడైపోయింది పెద్దమ్మా. అవును అగ్నిదేవ్, కానీ మన జాబిలి సంతకం పెట్టినా సరిపోతుంది కదా. జాబిలుందిగా, తనతో పెట్టించు. జాబిలమ్మకి డబ్బు గురించి ఏం తెలియదు కదా పెద్దమ్మా. మీరు ఇంట్లోనే ఉన్నారు కదా. తెలియవు అని అలా వదిలేస్తే ఎలా అగ్నిదేవా? అన్నీ తెలుసుకోవాలి. జాబిలితోనే సంతకాలు చేయించుకో. జాబిలమ్మ కోసం చూస్తూ ఉండలేం కదా పెద్దమ్మా. ఎక్కడో బయటికి వెళ్ళినట్టుంది. తను వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో అని మీ దగ్గరకు వచ్చాను. ఇక్కడ సంతకం ఎవరు చేశారు అనే దానికన్నా పంట పాడవకుండా ఉండడం ముఖ్యం కదా పెద్దమ్మా. సరే, ఆ పేపర్స్ లేవు. జాబిలి నిందాకే గార్డెన్ లో చూసానయ్య గారు. అన్నిటికీ ఇదొకటి అడ్డుపడుతూ ఉంటుంది. సరిగ్గా చూసావా? లేదే, ఇల్లంతా చూశాను, బయట కూడా చూశాను. లారీ డ్రైవర్ ఫోన్ చేస్తున్నాడు. హలో, అయిపోయింది, వెంటనే వచ్చేస్తున్నాడు. ఓకే ఓకే. సంతకాలు ఎందుకండి? ఈసారి పంట ఎక్కువ పంటకు లోడ్ చేశాడు పున్నమి. ఒక్కొక్క పంటకి ఒక్కొక్క పేపర్ చూపించాలి. పున్నమి, పెద్దమ్మ వాళ్ళకి టిఫిన్ పెట్టు. నేనెళ్ళి లోడ్లు పంపించొస్తా. నానమ్మ, మొన్నొక రోజు కూరగాయల లోడ్ల పర్మిషన్ కోసమని మీతో సంతకం పెట్టించారు కదా. కాగితాల్లో ఈ పత్రాలు పెట్టి మీతో సంతకం చేయించారు. అగ్నిదేవ్ గారిని మీరు గుడ్డిగా నమ్మి మీరు కూడా సంతకం పెట్టారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.